హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక గృహిణి పిజ్జా డెలివరీ ఇచ్చి కట్ చేస్తే అక్కడ షాక్ అయ్యి అవాక్ అయింది. ఇదంతా చూసి నెటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? మనకు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. సాధారణంగా అందరూ ఈ మధ్యకాలంలో అందరికీ తెలుసు, అందరూ జాబులు చేస్తున్నారు, ఇంట్లో ఉండి కూడా రిలీవ్ టైంలో డెలివరీ సిస్టమ్ కానీ ఈ ఓలా బైక్ ఇవన్నీ చేస్తుంటారు కదా. ఈ లైఫ్లో అందరూ కూడా భార్యాభర్తలు అందరూ జాబులు చేస్తున్నారే. ఒక ఆమె పిజ్జా డెలివరీ చేస్తానికి డెలివరీ చేయడానికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళేసరికి షాక్ అయింది. అసలు ఏ విషయం ఏంటి అంటే, తన భర్త క్యాంపుకి వెళ్తున్నా 4 దాకా రానని చెప్పి వెళ్ళి ఆమె ప్రియురాలు ఇంట్లో ఉన్నాడు. ఆ ప్రియురాలు ఇంట్లో పిజ్జా బుక్ చేస్తే అది డెలివరీ చేస్తానికి ఈమె వెళ్ళింది. అక్కడ తన భర్తను చూసి షాక్ అవడం కాదు, వెంటనే తోరుకొని ఆయన జుట్టు బట్టి చింతపండు చేసింది. ఆ తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఇట్లాంటి కొన్ని సంఘటనలు కష్టపడుతుంది ఆయన, ఆమె కోసమే కదా, వాళ్ళ కుటుంబం కోసమే కదా. కానీ భార్యను మోసం చేసి ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేసి సెకండ్ సెటప్ ఇంట్లో ఉండడం. ఈ రోజుల్లో ఇట్లా వివాహిత సంబంధాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ బయటపడతా ఉంటాయి. ఖచ్చితంగా ఆ ఉమెన్ మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే షాక్ అయింది, భర్తను మళ్ళీ నిలదీసి ఇదేం పనులంటూ కూడా నిలదీయడం కూడా ధైర్యానికి మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా ఉన్నారు. సార్, ఇలాంటి సంబంధాలు మనం తరచూ వింటూనే ఉన్నాం సోషల్ మీడియాలో. అసలు సమాజం ఎటు పోతుంది అనేది కూడా జనాలకి కోలుకోలేని సమస్య. ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఇట్లా మనకు ఎటు ఉమెన్స్ ఎక్స్ట్రా రిలేషన్స్, పెళ్ళికి ముందు రిలేషన్స్, పెళ్ళి అయిన తర్వాత రిలేషన్స్, సోషల్ మీడియాలో పరిచయాలు కాగానే ఉన్న అన్నేళ్ళు కాపురం చేసి పిల్లలున్నా కూడా వాళ్ళని కాదని చెప్పి మళ్ళీ హత్యా ప్రయత్నాలు, డ్రమ్ములు, హనీమూన్లు, హనీ ట్రాప్లు ఇవన్నీ చరిత్ర చూస్తూనే ఉన్నాం. ఒకవైపు అవి వింటూనే ఉన్నాం, ఇంకొక వైపు ఈ భర్త మహాశయులు కూడా తక్కువేం చేయట్లేరు. వాళ్ళు కూడా సెకండ్ సెటప్లు, థర్డ్ సెటప్లు, ఇంట్లో ఉండేనే చాటింగ్, భార్య ఇంకోళ్ళని ట్రాప్ చేస్తూ చాటింగ్లు చేయడం. ఈ మధ్య ఒక రీల్ కూడా చూసాం. ఒక ఆవిడ పేరు చెప్తూ అడుగుతుంది, సీతా నీకు బాగా క్లోజ్ అంటే, ఓన్లీ మా క్లోజ్ ఫ్రెండ్, ఆమె క్లాస్మేట్ అంటే భార్య అంటుంది, ఆమె సీత కాదు, నాదే ఇంకో డమ్మీ అకౌంట్, అది నిన్ను డ్రాప్ చేసిన అంటుంది. సో అట్లాగా అంటే ఇట్లా సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా రిలేషన్స్ ఎక్కువ అయిపోయినాయి. సో అంటే కట్టుబడిగా ఉండి భార్యాభర్తలే కష్టపడి సంపాదించే వాళ్ళు ఒకవైపు ఉంటేనే ఉన్నా, ఇట్లాంటి వాళ్ళు ఎక్స్ట్రా ఎంజాయ్మెంట్ అని పేరుతోటి, స్వేచ్ఛ పేరుతోటి ఇటు స్త్రీలు చేసేది స్త్రీలు చేస్తున్నారు, పురుషులు చేసేవాళ్ళు పురుషులు చేస్తూ ఉన్నారు. రేపు పైగా ఈ మధ్యకాలంలో చట్టంలో వచ్చినటువంటి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్తిగా ఎలాంటి రిలేషన్స్ పెట్టుకున్న తప్పు లేదంటూ కొన్ని రూల్స్ వచ్చాయి. వాటిని సవరించుకుంటూ వెళ్తే ఇట్లాంటివి కూడా కొంచెం ఇబ్బంది పరిస్తున్నటువంటి ఇట్లాంటి రిలేషన్స్ని కట్టడి చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.